ఇది చూసిన అనమాట, నాకు నచ్చింది, చాలా చాలా బాగుంది. ఈరోజు కొత్త ఉంది, అందుకే ఒక సంచి అయితే వేపిస్తున్నాము. మనకు 16 రూపాయలు తక్కువేడండి అన్న, తీసుకోగానే మోపించేస్తున్నాము. ఎందుకంటే సంచులు తెంగిపోతున్నది మార్కెట్లో. అయితే వచ్చేటట్లేరు. మన మిర్చి ఇంకా అంతే ఉంది, అప్పటి నుంచి అయితే ఏం గిరాకాలే. హాయ్ గైస్, ఇక మనం ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇగో ఇది మన ప్రాఫిట్, ఒకసారి ఇక్కడ చూపెట్టు. ఇగో ఇక్కడ కూడా ఇవి కూడా మనవే. 1 2 ఇవి 300 ఉన్నాయి. 300 ఇవేమో 150 ఉన్నాయి కాయిన్స్. 450. ఇది దండలపై దండ ఇది. హాయ్ 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 అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే శుక్రవారం, డేట్ వచ్చేసి మే 30. ఈరోజు మనం బోయినపల్లి మార్కెట్లో అయితే వచ్చేసినాం. ఏంటంటే చాలా రోజుల నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయలేను, ఎందుకంటే రికార్డింగ్ చేయలేను. మొత్తం లాస్ట్ గురువారం నుంచి చేయలే. లాస్ట్ గురువారం నుంచి మొత్తం లాస్లో ఉన్నది అమ్మ, మొత్తం అంతా సంసారం మొత్తం లాస్లో ఉంది. ఈరోజు ఫ్రైడే, నిన్న గురువారం అయితే పోలే. లాస్ట్ గురువారం లాస్ వచ్చిందని నిన్న గురువారం పోలే, అందుకే ఈరోజు వచ్చిన. ఈరోజు కొద్దిగా మంచిగా మాలు చేసుకుందాం, వాన పడేట్టు ఉంది. వేద్దాం మంచిగా, ఒక 2-3 రకాలు వేద్దాం, వేసుకుంటాం, ప్రాఫిట్ కొట్టడానికి ట్రై చేద్దాం. లాస్ట్ 1 వీక్ వచ్చిన లాస్ట్ని కవర్ చేద్దాం ఈ వారంలో. మిర్చి చేసినాం మనం, 28 రూపాయల ధర పడ్డది మనకి. అన్నతో ఉడిపిస్తున్నాం. ఇప్పుడైతే మనం జోకుదాం ఈ తక్కెట్లా. మనకు దగ్గర 50 కిలో అయితే వస్తుంది అది. చలో ఉఠో 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 ఉఠో. జీరో ఇలా ఎంత వచ్చింది? 42. ఎంత తక్కువ వచ్చింది మనకు మిర్చి అయితే. ఇగో మారకైతే వేసేసినాం మనం. మనకు మిర్చి ఎంత పడ్డది అంటే 1190 రూపాయలు పడ్డది విత్ అమాలి. ఇక్కడ అమాలి 15 రూపాయలతో 1190 పడ్డది. మనకు మోపియానికి 30 రూపాయలు అవుతుంది ఈ నుంచి ఆడికి. అంటే 1190 ప్లస్ 30 1220 ప్లస్ ఆ నుంచి కిరాయి 100 రూపాయలు, అంటే 1320 రూపాయలు పడ్డట్టు మనకు మిర్చి సంచి. చలో నెక్స్ట్ మనం వేరే ఐటమ్ వేద్దాం. ఏంటంటే పోయిన వారం మనది ఒకటి రత్తాలు సంచి పోయిందనమాట, అందుకే ఇప్పుడు ఎంబడెంబడే సంచి తీసుకోగానే మోపించేస్తున్నాము. ఎందుకంటే సంచులు తెంగిపోతున్నది మార్కెట్లో. విచిత్రం ఏంటంటే ఆడ బుక్ అయిపోయినా నేను. ఏంటంటే ఆడ 28 రూపాయలు కదా మిర్చి, ఇక్కడనే 18 రూపాయలు. ఇది కూడా బాగానే ఉంది మంచిగా. ఇది ఇంకా గ్రీన్ కలర్ కనిపిస్తుంది మంచిగా. మోపిస్తున్నా మనంతో ఒక సంచి వేసిన. ఆడ 42 కిలోలకి 1300 అయితే, ఇక్కడ 51 కిలోకి 930 అయినాయి. ప్లస్ 100 రూపాయల కిరా అనుకుంటే 1030 అయినాయి. ఒకటే కావాలన్నా మనం. కాకరకాయ వేసినాం, ఇది మనదే. ఇది 18 రూపాయలు అంట ధర. చూద్దాం ఎంత వస్తుందో ఇది. మొత్తం ముడికే బాగా ముడికే ఎంత? అది 48. కాకరకాయని కూడా ఎంబడెంబడే లేపేస్తున్నా బండి లేపేయడానికి. ఎందుకంటే సంచులు మింగిపోతున్నారు రా బాబు ఈ మార్కెట్లో. అక్కడనే పెడితే మనం అట్లనే ఒక రత్తాల సంచి పోయింది, రత్నపురి గడ్డ, అందుకే లేపేసా. వైదవే కాకరకాయకి ఎంత అయినాయి అంటే 980 రూపాయలు అయినాయి అమాలతోని. మోపేయడానికి 30, 1010, కిరాయిలో ఒక 100, 1110 రూపాయలు అయినాయి అనమాట కాకరకాయకి. ఇలాగా ఏంది కాకరకాయ ఎంబడెంబడే ఎందుకు పోతున్నా అంటే, ఎంటకెళ్ళి ఈ కాకరకాయలు ఇగో మంచిగా కుట్టలేరు, ఇవి పడిపోతూ ఉన్నాయి. ఇగో ఆల్రెడీ 2 పడిపోయినాయి. ఇగో అమ్మ జోకిని అన్నీ ఇట్లా పడిపోతూ ఉంటే బొక్క కిలో పోతే ఆడికో ఇట్లా బండి చాలా దూరం పెట్టిన ఈరోజు, అందుకే దీన్ని ఎంటకెళ్ళి నడుచుకుంటా పోవాల్సి వస్తుంది. ఏంటంటే అన్న రాలేడనమాట, నేను ఒక్కని వచ్చిన మార్కెట్కి. నేను బాబాయ్ ఇద్దరం వచ్చినాం కాబట్టి అన్నగాడు 2 కాదు 3 ఆలుగడ్డ సంచులు రా అన్నాడు. సరే అన్న అని చెప్పి మనం 3 అయితే వేసినాం. 16 రూపాయల ధర కాడికి వేసినాం. మనకు 3 సంచులకు 2590 రూపాయలు అయినాయి అమ్మాయిలతోని. కిరాయిలతో కాదు, కిరాయిలు 300 వేసుకుంటే 3800 అవుతాయి, 3900 అవుతాయి, 2900 అవుతాయి. అదే అనమాట. మొత్తం 2590 రూపాయలు అయినాయి ఆలుగడ్డకి, ఇక్కడనే మోపించడానికి మొత్తం. లాస్ట్కు మనకి ఏంటంటే 2 ఐటమ్లు వేసినాం. 2 సంచులు మిర్చి, ఒక సంచి కాకరకాయ వేసినాం. అమ్మ ఒక ములక్కాయ సంచి వేయమన్నది అమ్మకి.
ఇంకా ములక్కాయ సంచి చేసేసి తర్వాత బండిలో మాల్ సెట్ చేసుకొని బాబాయ్ ఉన్నాయి ఒక 2-3 ఐటమ్లు అవి వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. టైం అయితే 7:30 అవుతుంది. 8 లోపు మనం ఇంటి నుంచి బయలుదేరితే 10 లోపు మనం ఇంటికాడ ఉంటాం అనమాట. 2 గంటలు, ఎందుకంటే ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు, అందుకే తొందరగా బయలుదేరుదాం. ఇగో ఇది మన రత్తాల శాంపుల్. ఇది చూసిన అనమాట, నాకు నచ్చింది, చాలా బాగుంది. ఈరోజు కొత్త ఉంది, అందుకే ఒక సంచి అయితే వేపిస్తున్నాము. మనకు 16 రూపాయలు తక్కువేడంట అన్న, 18 రూపాయలు చెప్పి 16 అంటున్నాడు. వస్తున్నాను ఐడి దెంకోతలేను. మనకి ఎన్ని కిలో వచ్చిందో చూద్దాం. మెల్లగా ఇది ఏది కెమెరాలు రికార్డ్ అయితే లేదు. 41. హాయ్ అందరికీ. టైం అయితే 4:53 అవుతుంది. 3:30కు వచ్చినాం ఇడికి. 4 గంటలకు దుకాణం అయితే చేసిన. ఇగో ఇది మన దుకాణం. మిర్చి, బీట్రూట్. ఒక్క నిమిషం ఆ బ్యాక్ కెమెరా పెడతా. ఇగో ఇది మన మిర్చి పావిరి, అర్ధ కిలో 30 కాకరకాయలు. ఇగో మన దుకాణం అయితే వేసినాం. ఇగో ఇది మన మాలు. ఇది బీట్రూట్ ఏంటంటే మనది మొన్నటిది మిలిగింది, అది మంగళవారం అనుకుంటా. బీట్రూట్ చాలా మంచిగా ఉంది. అది మంగళవారం వేస్తే మస్తు మంచిగా వెళ్ళి ఉండే. ఇంకా అది అట్లనే ఆపిన. బుధవారం 2 రోజులు ఆపినుండే. ఇది మిర్చి, ఇది బీట్రూట్. ఇగో ఇది మనం లాస్ట్కి వేసిన రత్తాలు. బాగా వెళ్ళింది, ఇది బాగుందని వేసినా కదా, బాగుంది మంచి మొత్తం. అండ్ అది కాకరకాయలు కూడా ఈరోజు డ్యామే అంతేం వెళ్ళే, ఒక 3-4 కిలోలు పోయినాయి. కానీ మంచిగా ఉంది కాకరకాయ, మెత్తలేదు ఈసారి, గట్టిగా ఉంది. చూద్దాం. పబ్లిక్ అయితే ఇప్పుడు రావట్లేరు, ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. చూద్దాం ఎంత మంచిగా అవుతుందో గిరాకీ, ఎంత లాభం కొడతామో చూద్దాం. అయితే ఈ మిర్చి ఏంటంటే 28 రూపాయలు అనమాట. ఇగో మనం వేసిన 18 రూపాయల మిర్చి ఈయనే పెట్టినా. ఇది కూడా మంచిగా ఉంది, కానీ ఇది చాలా డార్క్ ఉంది, గ్రీన్. ఇది అయిపోయిన తర్వాత పోద్దాం. ఇది లాస్ట్కి వేసి ఇగో ఇది కూడా నంబర్ అని ఉంది. అర్ధ కిలో 20 వేసిద్దాం. పావిరివి అర్ధ కిలో 30 అక్క. చలో గాయస్, టైం అయితే 7:49 అవుతుంది. ఇక మన మిర్చి అయితే అది పోసేసిన అప్పుడే అర్ధ కిలో 20 పెట్టినా. ఇక ఇంకొక 15-20 కిలోలు ఉంటుంది. 15 కాదు, దగ్గర 20-25 కిలోలు ఉంటుంది మిర్చి. బీట్రూట్ ఇగో ఇంత మిలిగింది. కాకరకాయ అయితే మొత్తం అయిపోయింది కంప్లీట్గా. అండ్ మనది ఇగో రత్తాలు అయితే దగ్గర ఇది 25-30, ఇది కూడా 30 కిలోల దాకా ఉంటుంది. మిర్చి 25 కిలోల దాకా ఉంటుంది. ఇంకా ఇది మన మాల్ ఇప్పటిదాకా అయింది గిరాకీ అయితే. ఇది టైం అయితే 7:49 అవుతుంది ప్రజెంట్. ఇంకొక హాఫ్ అన్ అవర్ నడుస్తుండొచ్చు. ఇంకా అర్ధగంట చూసి ఇంకా బయలుదేరదాం ఎత్తుకొని. మొత్తం మీద ఏంటంటే టైము 8:13 అవుతుంది. ఇంకా పబ్లిక్ అయితే వచ్చేటట్లేరు. మన మిర్చి ఇంకా అంతే ఉంది. అప్పటి నుంచి అయితే ఏం గిరాకాలే. రత్తాలు కూడా అంతే ఉంది. మిర్చి ఇంకా 15-20 కిలోలు ఉంటుంది ఖచ్చితంగా. 15-20 కిలోలు ఉంటుంది. ఇది మళ్ళీ మన రత్తాలు అట్లా ఉంది. ఇదైతే అప్పటి నుంచి గిరాకాలే. మిర్చి అన్న 1 కిలో పోయింది, కానీ ఇంత కూడా పోలే. సరే, మళ్ళీ ఇడికి లేట్ అవుతుంది. ఇంటికి పోయి ఎత్తుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్న లేచి మళ్ళీ బోయినపల్లికి అయితే పోవాలి. ఇప్పుడైతే ఎత్తుకొని ఇంటికైతే బయలుదేరదాం. హాయ్ గైస్, ఇక మనం ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇగో ఇది మన ప్రాఫిట్. ఒకసారి ఇక్కడ చూపెట్టు. ఇగో ఇక్కడ ఇవి కూడా మనవే. 1, 2, ఇవి 300 ఉన్నాయి. 300 ఇవేమో 150 ఉన్నాయి కాయిన్స్. 450, 480, 500 అనుకోండి. ఇవేమో 1800 ఉన్నాయి మొత్తం. అంటే 2300, 2280 రూపాయలు వచ్చింది మనకి ఈరోజు ప్రాఫిట్. ప్లస్ మనకి ఏంటంటే ఈరోజు మాల్ మిలిగింది. 2200 ఎందుకు వచ్చినాయి అంటే, మనకు మొన్నటిది బీట్రూట్ మిలిగింది కదా, దాంట్లో ఒక 500 వచ్చినాయి. దానివల్లనే ప్రాఫిట్ 2000 దాకా రీచ్ అయింది. లేదంటే 1500 దాకానే ఉంటుండే. ప్లస్ ఏంటంటే ఈరోజు మాల్ మిలిగింది. కొంచెం మనం మిర్చి ఉంది, అదొక 20 కిలోల దాకా ఉంటుంది. ఇంకా రత్నపూరి గడ్డ, స్వీట్ పొటాటో, అదొక 30 కిలోల దాకా ఉంటుంది. 25 నుంచి 30 ఉంటుంది. అవి రేపు అమ్ముకోవాలి. ప్లస్ రేపు పొద్దున బోయినపల్లికి పోయి ఒకటే ఐటమ్ వేద్దాం, 1-2 వేద్దాం. ఎందుకంటే ఈరోజు ఉన్న మాల్ రేపు ప్రాఫిట్ కిందికి వచ్చేస్తుంది కాబట్టి రేపు మనం మార్కెట్కి పోకున్నా అంత ఫరక్ పడదు. దాంట్లో కమ్సే కమ్ ఒక 1000 రూపాయలని వస్తాయి. అవి అమ్ముకున్నాను, ఫరక్ పడదు. చూద్దాం. రేపు మార్నింగ్ అయితే ఖచ్చితంగా బోయినపల్లికి పోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ పోతే ఒక ఐటమ్ వేసుకుందాం, 1-2 ఓకేనా. ఒక్క నిమిషం. చాలామంది ఏంటంటే చూస్తున్నారు, ఎప్పటివరకు చూస్తున్నారంటే, నేను లాస్ట్ వీడియో పెట్టినా అప్పటి నుంచి చూస్తలేరు. ఎందుకేమో అప్పటిదాకా చాలామంది చూసినారు. ఏమో మన వీడియో రీచ్ అయితే లేదు, అర్థమవుతలేదు. మీరు చూస్తలేరు, అర్థమవుతలేదు. కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్వ ఒక సబ్స్క్రైబరే దగ్గర ఒక 20 రోజుల నుంచి ఒక్కటే సబ్స్క్రైబరు. ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. 629, 630 అయితేనే ఉంది. ఇంకా కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి కంటిన్యూగా, ఖచ్చితంగా 100% పెడతా, డైలీ వీడియోస్ పెడతా. ఓకేనా, మాటిస్తున్నా. ఖచ్చితంగా డైలీ పోదాం మార్కెట్కి, డైలీ ప్రాఫిట్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఇట్లాంటి ప్రాఫిట్లు మీకు చూపిస్తూనే ఉంటా. ఓకేనా, బాయ్.